వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విశాఖలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారు. గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహానాడు పెద్ద డ్రామా, ఫోటోషూట్కే చంద్రబాబు పరిమితమంటూ జగన్ విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో థియేటర్లపై విస్తృత తనిఖీలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారుల అలర్ట్. మహానాడులో యోగాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని సీఎం పిలుపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 10వ తేదీన విశాఖపట్నం రానున్నారు. ఆర్కే బీచ్ రోడ్లో గల ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 10వ తేదీ ఉదయం 9:50 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11:30 విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్పోర్ట్లో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి 11:40 రోడ్డు మార్గాన బయలుదేరి ఏయూ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కన్వెన్షన్ సెంటర్ నుంచి బయలుదేరి 1:10 ఎయిర్పోర్టుకు చేరుకుని 1:20 ప్రత్యేక విమానంలో జార్ఖండ్ వెళ్తారు. ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనలో భాగంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయబోతుంది కూటమి సర్కార్. మహానాడు పెద్ద డ్రామా అని, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫోటోలకు ఫోజులిస్తున్నాడని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాములు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా? మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు. కారణం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది. ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది. ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది. వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ రోజుకి ఉన్నాయి. ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేసి 143 హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు, ఏది బస్సు, ఇది పెద్ద హామీ కూడా కాదు, చిన్న చిన్న హామీలు. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా, ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా, విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితులు. గ్యాసు, అది ఇంకొక చిన్న హామీ. ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అది మోసమే. ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే 143 హామీలకు గతి లేదు, సూపర్ 6కు గతి లేదు, సూపర్ 7కు గతి లేదు. మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది?
మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులను అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నంలోని పలు థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మల్టీప్లెక్స్లలో వాటర్ బాటిల్ 40 రూపాయలు, పాప్కార్న్ ఫ్యామిలీ ప్యాక్ 750 రూపాయలు వంటి ధరలు చూసి అధికారులు షాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, విశాఖపట్నం వంటి జిల్లాల్లో కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 2వ రోజు మహానాడులో యోగాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ యుగంలో ఉన్నాం, ఒత్తిడితో ఉన్నాం. గత 5 ఏళ్లలో పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకుని సాధన చేయాలని సూచించారు. 11వ అంతర్జాతీయ యోగాను ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే యోగా డే చారిత్రక ఘటన. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. ఓకే మా గుడ్. అందరికీ మరొకసారి అందరికీ నమస్కారాలు. అతి ముఖ్యమైన తీర్మానం యోగాంధ్ర. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ రెవల్యూషన్లో ఉన్నాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. సెల్ ఫోన్ ఉండడమే కాదు, సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం. దీనివల్ల టెన్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు పడిన టెన్షన్ నేను చూశాను. అనునిత్యం మీరు చూస్తే ఎప్పుడు ఏ రోజు ఎక్కడికి ప్రొక్లైన్ వస్తుందో తెలియదు, ఎవరి మీద కేసులు పెడతారో తెలియదు. ఈ విధంగా మనం అనేక ఇబ్బందులు పెట్టాం. కానీ ఈరోజు నేను మీ అందరికీ చెప్పేది, యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మానసికంగా, శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం. 7 శాసనాలను ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని చెప్పి మనందరం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి, ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి, ఏదైతే 11వ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం, ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంగా పెడితే బాగుంటుంది, విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాను. నాకు మీ అందరి పైన నమ్మకం, రాష్ట్రం పైన నమ్మకం. అందుకే ప్రపంచంలోనే జూన్ 21 జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులపై మహానాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేసింది సీఎం చంద్రబాబు అన్నారు. 1998లో విద్యుత్ రంగ సంస్కరణలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఏపీను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేత కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కానీ వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మహానాడు వేదికగా ఆరోపించారు. ఇవాళ మహానాడు వేదికగా విద్యుత్ రంగ సంస్కరణలు పురోగతి మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా మన బాబు గారు ఎప్పుడు కూడా పదే పదే చెప్తూ ఉంటారు. 1995లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత విభజన ముందు 2004-14లో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలియంది కాదు. రోజుకి 5 నుంచి 6 గంటలు కరెంటు కోతలు. అదేవిధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడిందన్నమాట. అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. 24 గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రం మళ్ళీ మన పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా పేరుండేదన్నమాట. 1919 నుంచి 24 కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా మిగిలిచ్చాడు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిమి కొట్టిన ఘనత జగన్ రెడ్డిది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యాయులకు అందరూ కూడా దోసిపెట్టి 1,29,000 కోట్లు బకాయిలు చేసి ఇవాళకు కూడా ప్రజల మీద భారం మోపే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే 20,000 మెగావాట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో 15,000 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలి. గాంధీనగర్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన మీటింగ్ ఒకటి జరిగితే దాంట్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యుత్ మంత్రులు, దేశ నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారస్తులు, బ్యాంకర్స్ అందరూ వస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ దేశంలో పరదేశాల్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఆకట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు. 72 గిగావాట్లు విద్యుత్ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలి. విండ్, సోలార్, పిఎస్పీలు, గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం. తద్వారా ఈ నేల మీద నుంచి మన అవసరాలకు కరెంటు వాడకుండా పక్క రాష్ట్రం నలుమూల దేశ నలుమూలలకు కూడా విద్యుత్ అవసరాలను తీర్చే విధంగా మన రాష్ట్రాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సీఎం చంద్రబాబును ఉద్దేశించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు చంద్రబాబును ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గద్దె దించడం ఖాయమని తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. లెక్కకు మించి పాపాలు చేస్తున్నారని అన్నారు. చక్రవడ్డీతో సహా ఆ పాపాలకు పర్యవసానం దారుణాతి దారుణంగా అనుభవిస్తారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, కాంగ్రెస్ నుంచి పెద్దాయన కాళ్ల వద్దకు చేరిన పెద్ద కోవట్టు అని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాలు ఊరికే పోవని, ఆ పాపాల వల్లనే పైనుంచి ఎన్టీఆర్ లోకేష్ తో చంద్రబాబు కాళ్లు లాగిస్తున్నారని అన్నారు. రేపో మాపో సీఎం కుర్చీలోంచి కూడా లాగేసే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు, నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి వేయబడజాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారి పైనుంచి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి
ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాగుతున్నాడు, రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది. ఎన్టీ రామారావు గారు పైనుంచి ఆనంద బాష్పాలు, ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో తడిసి ముద్దవద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాం. సమాజంలో ఉద్యోగం చేసినప్పుడు బదిలీలు సహజమని మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ తెలిపారు. లెక్సేటిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేంద్ర ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఉద్యోగి విధులు సక్రమంగా నిర్వహించినప్పుడు, ఉద్యోగానికి న్యాయం చేసినప్పుడు అధికారులు, సిబ్బంది ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతారని ఆయన పేర్కొన్నారు. అటువంటి ఉద్యోగుల్లో సిఐ నరేంద్ర ఒకరిని కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్తున్న సిఐ నరేంద్రకు మంచిర్యాల డివిజన్ పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు అందచేసి సాలువాతో సన్మానించారు. దాదాపు 15 మాసాలు లక్షపేట సిఐగా పనిచేస్తూ ఈరోజు బదిలీపై వెళ్తున్న సిఐ అల్లం నరేందర్ నాకు యంగర్ బ్రదర్ లాంటోడు. ఈ బదిలీ మీరు అందరు వక్తలు మాట్లాడింది నేను విన్న తర్వాత అతని మీద ఏ అభిప్రాయం ఉందో మీకు నాకు అర్థమైపోతా ఉంది. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి కావచ్చు, నా డౌట్ 2010 నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక ఆఫీసర్ బదిలీపై వెళ్తున్నారు అని అన్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వీడ్కోలు సమావేశము ఏర్పాటు చేయడం ఇది మొట్టమొదటిసారి నేను చూస్తాను. సో దాన్ని బట్టే అర్థమైతా ఉంది నరేందర్ ఎంత మంచి సేవలు ఇక్కడి పబ్లిక్ కు అందించారు అనేది దీనికి నిదర్శనం. సో బదిలీపై వెళ్తున్న అన్న మాట నాకు ఒక వారం రోజుల క్రితం తెలిసింది. పోలీస్ జాబ్ అనేది రోజు బిజీ జాబు, తర్వాత ఎన్నో ఒత్తిడులకు లోనై పనిచేయాల్సిన అవసరం ఉన్న జాబు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణంలో గల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ పిఠాపురం నియోజకవర్గ నేత ఎస్వీఎస్ రవివర్మ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యోగా భారతదేశ సంపదని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గుర్తు చేశారు. పిఠాపురంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ పార్క్ ఆవరణలో పిఠాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి గారి యొక్క అభిలాష మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తించడానికి చేస్తున్నందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరింత ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇది మనకు ఉపయోగపడే కార్యక్రమం. మీరు చేయండి, 10 మందికి దీని గురించి చెప్పండి. తప్పకుండా మన వ్యక్తిగత జీవితాలని ఇది మార్చుకోవడానికి దోహదపడుతుందని చెబుతూ మరొక్కసారి ఈ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.